హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ బై ప్రవి. సో ఎలా ఉన్నారండి అందరూ? అండ్ ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. సంక్రాంతికి ఊరు వెళ్ళామండి. సో రిటర్న్లో వస్తున్నప్పుడు లంచ్ కోసం అని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర హైవే దగ్గర ఆగామన్నమాట. సో లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇలా చక్కగా ఎన్టీ రామారావు గారి ఫోటో కానివ్వండి, అలాగే ఘటోత్కచుడి ఫోటో కానివ్వండి, చాలా బాగా పెట్టారండి. అండ్ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్లేస్ చాలా కూల్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసేసుకుంటున్నారు రంజిత్. అండ్ ఇంకా లోపలికి వచ్చేసి మేము ఆర్డర్ అయితే కనుక చెప్తున్నాం అనమాట. సో రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మేబీ చాలామంది అఫ్కోర్స్ ఈరోజే రిటర్న్ అవుతున్నట్టున్నారు. సో క్రౌడ్ అయితే ఉంది. మాకు వచ్చేసి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి. సో లంచ్ అనేది మా దగ్గరికి రావడానికి ఆర్డర్ పెట్టిన తర్వాత. సో ఇక్కడ ఫస్ట్ తండ్రి కొడుకులు ఇద్దరు సూప్ ట్రై చేస్తున్నారనమాట. మనకి ముందుగానే కర్రీస్ అయితే కనుక తీసుకొచ్చి పెడతారు కదా. ఇక్కడ మేము యాక్చువల్గా లాలీపాప్ బిర్యానీ అయితే కనుక ఆర్డర్ చేశాము. అందులోకి కర్రీస్ మనకి ఏంటంటే పుల్లగూర కూడా ఇచ్చారనమాట, గోంగూర పుల్లగూర. మీలో ఎంతమందికి అది తెలుసు చెప్పండి. మా రాయలసీమ సైడ్ చాలా ఫేమస్ అనమాట మాకు పుల్లగూరలు. అయితే ఇక్కడ అది చూడంగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో నాకు బిర్యానీలోకి మాకు అలవాటు అనమాట పుల్లగూరలు కూడా చేసుకోవడము. అండ్ ఫస్ట్ వాళ్ళిద్దరు సూప్ తాగుతున్నారు కదా. సో మేమైతే కనుక నాకు పాపకి మేము సర్వ్ చేసేయమని చెప్పాము. సో ఇక్కడ మా ప్లేట్లలో అయితే కనుక సర్వ్ చేస్తున్నారు. సర్వ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా టిష్యూ పేపర్స్ తోటి క్లీన్ చేసి మరీ సర్వ్ చేస్తున్నారండి. సో చాలా అంటే చాలా హైజీన్గా కూడా ఉంది. ఇది ఇట్లా మనం విజయవాడ వెళ్ళే హైవే రూట్లో ఉందన్నమాట. చాలా అయితే చాలా బాగా అనిపించింది. సో మేమిద్దరం ఫస్ట్ సర్వ్ చేయించుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా మా పాప వచ్చేసి కొంచెమే తింటుందండి, ఎక్కువ దానికి అలవాటు లేదనమాట. రైస్ చాలా తక్కువ తింటుంది. సో ఈలోపు మేమిద్దరం లాగిచ్చేస్తున్నాం అనమాట. వాళ్ళిద్దరు సూప్ తర్వాత వాళ్ళిద్దరు కంటిన్యూ చేస్తారు. ఇక లంచ్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. మరి ఇంటికి వస్తూ నేనైతే కనుక ఏం తీసుకొచ్చానంటే, దానిలో నాకు ఇప్పుడు ఈ సీజన్లో ఇవి మెయిన్ కదండి, బాగా చిలకడ దుంపలు కానివ్వండి, అలాగే బఠానీలు కానివ్వండి, ఇవి వచ్చేసి ఆనపకాయలు అనమాట. వీటితో కర్రీ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో నేను ఈ కర్రీ అనేది అంటే ఈ సీజన్లో దొరికినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా తీసుకొస్తానండి. ఆ కర్రీ కూడా నేను చూపిస్తాను చేసేటప్పుడు. అలాగే శనక్కాయలు కూడా చాలా బాగా నాటువి కనిపించాయి అనమాట. అందుకే అవి కేజీ తీసుకున్నాను. చిలకడ దుంపలు కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయండి. సో ఇలాంటి కలర్లో తీసుకుంటే కొంచెం స్వీట్ ఉంటాయి అనమాట, బాగుంటాయి. అలా అని చెప్పేసి బఠానీలు తీసుకున్నాను. బఠానీలు కూడా కొంచెం లేతగా కనిపించాయి. ముదురుంటే గింజలు బాగుంటాయి, లేతగా ఉంటే గింజలు కొంచెం చిన్నగా అనిపిస్తాయి అనమాట. బట్ పర్లేదు. తర్వాత అలాగే యాపిల్స్ కూడా కనిపించాయండి. బాబోయ్ కేజీ వచ్చేసి 250 చెప్తున్నారు. ఆరెంజెస్ కూడా కేజీలకు అమ్ముతున్నారు, పీసెస్ లాగా అమ్ముతున్నారు కొన్ని చోట్ల. సో నాకు ఇవి ఏ సీజన్లో ఆ సీజన్లో నేను అన్నీ తీసుకుంటానండి. తప్పకుండా ట్రై చేస్తాను అనమాట. పిల్లలకి పెడతాను నేను. స్కూల్ నుంచి రాగానే బాయిల్ చేస్తాను అనమాట. శనక్కాయలు కానివ్వండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం లాగా వాళ్ళకి ఈవినింగ్ పెడతాను అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కోసం నేను ఇక్కడ దోశ బ్యాటర్ వేస్తే గ్రైండర్కి వేసుకుంటున్నానండి. దాని తర్వాత డీమార్ట్కి వెళ్ళామన్నమాట. కొన్ని సరుకులు తీసుకొచ్చుకునేది ఉందని చెప్పేసి రాగానే గ్రైండర్లో దోశ బ్యాటర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టి నేను కొన్ని ఐటమ్స్ రాసుకొని మరి డీమార్ట్కి వెళ్ళామన్నమాట. ఇదిగోండి నాకు కావాల్సిన సరుకులు అయితే కనుక తీసుకొచ్చుకున్నాను. అలాగే బాబు కూడా కొన్ని ఐటమ్స్ కావాలన్నాడు హాస్టల్కి తీసుకొని వెళ్ళడానికి. వాడికి ముందు పంపించినవి అయిపోయాయమ్మా అని చెప్పేసి ముందుగానే చెప్పాడనమాట. సో వాడి కోసం కూడా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, తీసుకున్నాను. ఇక్కడ బిర్యానీలోకి నాకు పువ్వు అనేది అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి అది కూడా తీసుకున్నానండి. నేను వీక్లీ వన్స్ అయితే కనుక బిర్యానీ చేస్తానన్నమాట. సో అందుకనే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ సీడ్స్ తీసుకున్నాను. నేను స్మూతీస్ కూడా ట్రై చేస్తాను అనమాట. సో రంజిత్ వచ్చేసి క్రాన్బెర్రీస్ తీసుకున్నాడు. అలాగే పాప కోసం ఇక్కడ చిప్స్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కోసం బఠానీలు. మీలో ఎంతమంది మీకు బఠానీలు ఇష్టమో చెప్పండి. అలాగే కొన్ని ధూపం కూడా పూజ గదిలోకి అయిపోతే అవి కూడా తీసుకున్నాను అనమాట. మీకు ఎంతమందికి నా వ్లాగ్స్ అనేటివి నచ్చుతున్నాయో దయచేసి కామెంట్ రూపంలో అయితే కనుక తెలియచేయండి. ఇంకా బెటర్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. నాకు కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇదిగోండి చిక్కీలు కూడా ఇలా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య. అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. కొన్ని బాబు నాకు హ్యాండ్ కర్చీఫ్స్ కావాలమ్మా అంటేను ఇలా ఈ టైప్ ఆఫ్ ఇవి ఒక 3 అయితే కనుక తీసుకున్నాను అనమాట. క్లాత్ కొంచెం పర్లేదండి, బాగానే ఉంది. అండ్ మిగతా కావాల్సిన సరుకులు అవి కూడా తీసుకొని
ఇంటికైతే కనుక బయలుదేరిపోయామండి. సో తర్వాత మళ్ళీ బ్యాక్ టు రొటీన్ కదా, హాలిడేస్ అయిపోయాయి, బాబుని హాస్టల్లో డ్రాప్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి వాడికి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను. ఇక అన్నీ సర్దుకోవాలండి. సర్దుకొని ఎక్కడొక్కడ క్లీన్ చేసుకుంటే కానీ మనకి మనశ్శాంతి ఉండదు కదండి ఆడవాళ్ళకి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో అయితే కనుక తెలియజేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చెయ్యండి. ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి. ఓకేనా అండి. సో మీ సంక్రాంతి మీరు ఎలా జరుపుకున్నారు, మీరు రిటర్న్ అయ్యారా లేదా, మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా నాకు తప్పకుండా నా కామెంట్ రూపంలో అయితే కనుక తెలియజేయండి. సో ఇవన్నీ సర్దేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.